వాళ్ళ తీర్పు, వాళ్ళ నడవడిక, వాళ్ళ కళలు, సాహిత్యము, సంగీతము ఇవన్నీ నేర్చుకుంటూ సరస్వతి దేవి తాండవాడేది. ఇక పార్వతీదేవి ఎలా వచ్చింది? మన ఆదివాసుల కంటే సాక్షాత్తు మన ఒంట్లోనే ప్రవేశించింది పార్వతీదేవి. ఎలాగంటారా, మనం చేసే దాన ధర్మాలకు, మనం చేసే మంచి పనులకు, శ్రేష్ట కార్యాలకు కీర్తి రూపంలో, పేరు ప్రతిష్టల రూపంలో పార్వతీదేవి మన ఆదివాసుల ఒంట్లోకి వచ్చారు. అలాగా మన ఆదివాసుల ఇంట్లోకి, ఒంట్లోకి, మన ఇంట్లోకి, మన నాలుగు మీద అంటే మీ ఇంట వెంట జంట నేనే ఉండి మిమ్మల్ని రక్షిస్తారని ఆ తల్లి త్రిమూర్త్యాత్మక త్రిమాత స్వరూపంగా మన ఆదివాసులందరికీ కూడా ఆదివాసులకి. ఇక పాదచారులుగా వచ్చిన వాళ్ళకు ఆదిశక్తి అంశైన వాసవి మాత, నందీశ్వరుడి అంశైన విరూపాక్షుడు, బ్రహ్మదేవుగా వచ్చిన భాస్కరాచార్యుల వారు, సరస్వతి దేవి ఏవాడి దేవిగా వచ్చింది. ఈ నలుగురు పాదచారులుగా నడయాడిన పవిత్రమైన పుణ్య స్థలమే మర్చిపోకుండా ఎక్కడే ఉన్నారమ్మా. మీరు అలా అప్పుడప్పుడు సమాధానం చేస్తే నాకు అనిపిస్తుంది, ఓహో వీళ్ళు పురాణం బాగా వింటున్నారు, వీళ్ళ మనసంతా ఇంటి వైపు, ఏ కొడుకులు, కోడలు, బిడ్డలు, అన్నుల వైపు పోలేదు, వీళ్ళు ఇక్కడే ఉన్నారు సాక్షాత్తు అని నాకు అర్థమవుతుంది. జై బలో